ఈరోజు చాలా మంచి రోజు. సరస్వతి గాన సభ శ్రీమతి లక్కరాజు శేషకుమారి స్మారక సంగీత శిక్షణా కేంద్రం. ఇది వేసవి శిక్షణా కేంద్రం ముగింపు. ఎంతోమంది పిల్లలు ఉత్సాహంగా సంగీతం నేర్చుకోవడం జరుగుతుంది. ఇంతమంది చిన్నపిల్లల మొగాలు చూస్తే కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ సభలో ముందుకెళ్ళి ముందర జ్యోతి ప్రజ్వలన మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరినీ ఒకసారి పైకి రావాల్సింది కోరుతున్నాను. సంగీత విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా సరస్వతి గాన సభ కార్యవర్గం అంతా కూడా హృదయపూర్వక ప్రణామములు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం లక్కరాజు శేషకుమారి సంగీత మెమోరియల్ స్కూలు వార్షికోత్సవం జరపడం జరుగుతోంది. ఇది 3వ సంవత్సరం. స్కూల్లో విద్యార్థులందరూ కూడా సమ్మర్ క్యాంప్ అని పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా పెడుతున్నాం. అది 40 రోజుల కార్యక్రమం. పిల్లలందరూ కూడా చక్కగా వచ్చి నేర్చుకుంటున్నారు. కార్యక్రమంలో ముందుగా చెప్పవలసింది ఏంటంటే, ఎక్కడ ఏ స్కూల్లో కూడా ఏసీతో సహా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి పిల్లలకి, టీచర్స్కి ఎక్కడ అసౌకర్యం కలగకుండా మన వైస్ ప్రెసిడెంట్ గారు లక్కరాజు శేషకుమారి గారి కుమారుడు లక్కరాజు సత్యనారాయణ గారు ఎంతో ఏర్పాటు చేస్తున్నారు. కానీ రెగ్యులర్గా వచ్చే స్టూడెంట్స్ మాత్రం ఈ సమ్మర్ క్యాంప్లో పాల్గొనట్లేదు. అది ఎందుచేత మరి వారే మాకు చెప్పాలి. తర్వాత టీచర్స్ కూడా స్టూడెంట్స్ తగ్గుతున్నారు అంటే ఇంకా ఎన్ని మేము చేయడానికి ఇంకా మాకేమీ లేదు. ఇంకా అన్ని ఫెసిలిటీస్ చేస్తున్నాం. మజ్జిగలు, కాఫీలు, మంచినీళ్ళు,
అన్ని ఏర్పాట్లు చేస్తూ ఫ్యాన్లు ఏసీలతో సహా స్కూలు అప్పచెప్పడం జరిగింది. టీచర్స్ మరి ఇప్పుడు నేను చెప్పేది ఏం అనుకోకండి. మీరు 4 స్కూళ్ళల్లో పనిచేస్తుంటే అక్కడ స్కూల్ విద్యార్థులను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని అక్కడ ప్రాక్టీసులు చేయించకూడదు. అలాగా స్కూల్ నిర్ణయం. శరణ్య స్కూల్లో పనిచేస్తే వాళ్ళ ప్రాక్టీసులు అక్కడే చేయించాలి. సరస్వతిగా లక్కరాజ్ శేష్ కుమారి స్కూల్లో పనిచేస్తుంటే ప్రాక్టీస్ అయినా ప్రోగ్రామ్ అయినా ఇక్కడే చెయ్యాలి. అది నిర్ణయించుకున్నాం మేమందరం కూడా. కాబట్టి ఏంటంటే అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ రెగ్యులర్ స్టూడెంట్స్ ఎందుకు రావట్లేదో మాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ కూడా కొత్తగా సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయిన వాళ్ళే. 108 మంది జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఫ్రెష్ క్యాండిడేట్స్. పాత వాళ్ళు మరి ఎందుకు రావట్లేదో తెలీదు. అన్ని దాంట్లో కూడా రెగ్యులర్గా నేర్చుకునే వాళ్ళు రావట్లేదు. ఇది మీరు ఎందుకు రావట్లేదు కనుక్కొని టీచర్లే మాకు సమాధానం చెప్పాలి. ప్రతి సంవత్సరం కూడా మృదంగంలో 2 స్టూడెంట్స్ ఉన్నారు. వయలిన్లో 40 మంది, వోకలు 30 మంది. అలాగ ఉంటే మీరు ఎవరైనా స్టూడెంట్స్ వస్తే వాళ్ళని ఫ్లూట్లో చేరమ్మా లేకపోతే మృదంగంలో చేరమ్మా అని మీరు తీసుకురావాలి తప్ప స్టూడెంట్స్ని కూడా వెతికి పట్టుకొచ్చి మీరు చెప్పండి అని చెప్పే బాధ్యత మాది కాదు, స్కూల్ టీచర్ల బాధ్యతది. కాబట్టి ఇది గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. టీచర్లు కూడా స్టూడెంట్స్ని వెతుక్కొని ఎవరు నేర్చుకుంటే ఇక్కడ సరస్వతి గాన స్కూల్ ఉంది అక్కడ మీరు జాయిన్ అవ్వండి అని ఒక్క ముక్క చెప్తే చాలు మాకు. ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళే పెద్ద పెద్ద కళాకారులు అవ్వచ్చు. ఆ స్కూల్ నుంచి లక్కరాజు శేష్ కుమారి మెమోరియల్ సంగీత స్కూలు ఆవిడ ఎంతో ఉత్తమ ఇల్లాలు. ఆవిడ ఎంతమందికి ఉపయోగం చేశారంటే ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు. ఆ రోజు సంతాప సభకి హాల్ నిండిపోయింది, అంతమంది వచ్చారు జనం. ఆవిడ గురించి మన లక్కరాజ్ సత్యనారాయణ గారి గురించి మీరు ఆలోచించి ఇక్కడ పిల్లల్ని అక్కడ పిల్లల్ని ఇక్కడ ప్రాక్టీస్ అని చెయ్యొద్దు. ఇక్కడ స్కూల్ వాళ్ళు ఇక్కడే, మీరు ఏ స్కూల్ వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి వీల్లేదు. ఇక్కడ జాయిన్ అయితే ఇక్కడ చేయించండి. అది నేను చెప్పదలుచుకున్నాను. ఇలా చెప్పానని టీచర్లు ఏమీ నాకు మొహమాటం ఏమీ లేదు, చెప్తున్నాను. స్కూల్ అభివృద్ధిలోకి రావాలి. ఏమో ఇంతమంది పిల్లల్లో ఎవరు వస్తారో పైకి తెలియదు కదా. 5 to 7 స్కూల్ టైమింగ్స్ పెట్టాం. మరి మీరు కొంతమంది గంటే చెప్తున్నారు, కొంతమంది గంటన్నర చెప్తున్నారు, అలా అవుతుంది. కాబట్టి స్కూల్ అభివృద్ధి చేయాలంటే టీచర్లది బాధ్యత. అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ చూడడం జరుగుతుంది. మీకేమీ ఆటంకాలు ఏమీ లేవు. కాబట్టి టైమింగ్స్ ప్రకారం అదే గవర్నమెంట్ స్కూల్ అయితే మీరు వెళ్తారు కదా, ఆ టైం అయ్యేంత వరకు కూర్చుంటారు. ఇది కూడా గవర్నమెంట్ స్కూల్ అనుకుని మనం బాధ్యతగా మన కృషి మనం చెయ్యాలి. స్కూల్ విద్యార్థుల్ని పైకి తీసుకురావాలి, చక్కగా చెప్పాలి. అంచేత ఏంటంటే మీరందరూ దయచేసి ఉపాధ్యాయులందరూ కూడా ఈ నా మాట ప్రకారం మీరు చేస్తారని భావిస్తున్నాను. స్కూల్లో ఫ్లూటు, వయలిన్, వీణ, వోకలు, డ్యాన్స్, మృదంగం ఇన్ని కేటగిరీస్ పెట్టడం జరిగింది. ఈ కేటగిరీస్ పెట్టడం వల్ల అందులో ఎవరు గొప్పగా పాడుతున్నారు వాళ్ళకి ఫీజు 500 ఎక్కడా లేదు. ఇది అంత చవకగా చేస్తున్నారు మన సత్యనారాయణ గారు. మీకు ఏ ఆటంకం లేదు కదా. అక్కడ స్కూల్లో మజ్జిగలు ఏర్పాటు చేసాం, మంచినీళ్ళు ఏర్పాటు చేసాం, ఏసీలు పెట్టాం, ఫ్యాన్లు వేసాం, అన్నీ వేయటం జరుగుతుంది. కానీ బాధ్యతగా మారి మీరు టీచర్లు అందరూ కూడా మాట్లాడుకుని విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ వారికి చక్కగా పాఠం చెప్పి కొంతమంది అంటే అందరూ పైకి రావాలి. వారి చదువులను బట్టి వారు మానేయడం రావడం జరుగుతుంది. కాబట్టి ఈ మా విన్నపాన్ని మన్నించి మీరు కూడా మాతో తోడ్పడితే ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావడం జరుగుతుంది. రేపు సెప్టెంబర్ 13 వార్షికోత్సవం ఉంది. దానికి కూడా మీరు పిల్లలందరినీ ప్రిపేర్ చేయాలి. 2 గంటలంటే 2 గంటలు కూర్చొని విద్యార్థులకు పాఠం చెప్పాలి. లేరు అనుకోవడం కాదు, సాధన ఎక్కువ చేయించండి. చేయిస్తే అందులో వాళ్ళు ఎంత బాగా వస్తారో మనకు తెలియదు కదా. కాబట్టి మా విన్నపాన్ని మన్నించి మీరు మాకు తోడ్పడుతూ స్కూల్ అభివృద్ధిని చేయించవలసిందిగా మరీ టీచర్లు గారిని కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, తల్లిదండ్రులకి, విద్యార్థులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కొంచెం సేపట్లో మొదటగా వీణ విభాగానికి అమ్మ
సీతామహాలక్ష్మి చక్కగా నేర్చుకుంది. ఆమె చక్కగా పాఠం చెప్తోంది. ఒక ముగ్గురే స్టూడెంట్స్ ఉంటే 10 మందిని తీసుకొచ్చింది ఆ అమ్మాయి. అలా ఉండాలి. ఎంతమంది వస్తారని కాదు, అభివృద్ధిలోకి రావాలి స్కూలు. 3 సంవత్సరాలు అయింది, ఇంకా ఎంతమంది రావాలి? 200 మంది అవ్వాలి ఇప్పటికీ.
బలిరా వైరాగ్యమెంతో బాగయ్యున్నది చంచలమైన నా మనసు నిశ్చలమయ్యున్నది 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 బలిరా వైరాగ్యమెంతో బాగయ్యున్నది హరిషడ్వర్గములు నన్నంటకున్నవి శ్రీ హరినామ స్మరణ జిహ్వకు అనువైయున్నది హరిషడ్వర్గములు నన్నంటకున్నవి శ్రీ హరినామ స్మరణ జిహ్వకు అనువైయున్నది బలిరా వైరాగ్యమెంతో
ఆరోగ్యం బాగుంటుంది అని ఎంతోమంది ఆ డాక్టర్ గారు వస్తే బాగుండని అనుకుంటూ ఉంటారు. వారు ఎవరో కాదు, మనకి దయచేసి ఉన్నారు ఐవి రావు గారు. వారు చేతుల మీదుగా సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. 1-2 ప్రోగ్రాములతోటి కార్యక్రమం ముగుస్తుంది. సరస్వతీదేవి విగ్రహంతో ఒక శాలువాతో ఆయన ఐవి రావు గారు సత్కరిస్తున్నారు. ఐవి రావు గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ నిర్వహించి జలధులే నిట్ట చరులైన కొండ సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ నిర్వహించి జలధులే నిట్ట చరులైన కొండ పూర్విత పశులే తరువులై నిలిచిన కొండ పూర్వపుటంజనాద్రి పొడవాటి కొండ కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ వరములు కొటారుగా వక్కడించి పెంచే కొండ పరభూలక్ష్మీకాంతో శోభనపు కొండ వరములు కొటారుగా వక్కడించి పెంచే కొండ పరభూలక్ష్మీకాంతో శోభనపు కొండ కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరివైనదిదివో శ్రీ వెంకటపు కొండ కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి
వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ఎల్లమి కోరిన వరాలిచ్చే దేవుడే ఎల్లమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు వలమేల్ మంగ వెంకటాద్రినాథుడే వాడు వలమేల్ మంగ వెంకటాద్రినాథుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 ఐవి రావు గారిని తీసుకుని రావాల్సిందిగా వేదికను అలంకరించవలసిందిగా మన లక్కరాజు సత్యనారాయణ గారిని కోరుతున్నాము. సరస్వతి గాన సభ కమిటీ మెంబర్స్ అందరూ కూడా సరస్వతి గాన సభ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్య అతిథి శ్రీ ఐవి రావు గారు. ఐవి రావు గారి గురించి ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి సందర్భం కాదు. కాకినాడకి ఆయన శాశ్వత చిరునామా. ఆయన తనదైనటువంటి వృత్తి నైపుణ్యంతో అనేక లక్షల మంది పేషెంట్లకి వైద్యం చేయడమే కాకుండా కాకినాడకి అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతిని సంపార్జించి పెట్టినటువంటి మహనీయుడు. ఆయనకి సంగీతం, ఈ కళల పట్ల కూడా అద్భుతమైనటువంటి అభిరుచి, అభినవేశం ఉన్నాయి. కాబట్టి గతంలో మన తరఫున మన సరస్వతి గాన తరఫున అంతర్జాతీయ విద్వాంసుల చేత ఆయన కచేరీలు చేయించారు. సుధా రఘునాథను, తిరుచి బ్రదర్సు వీళ్ళంతా కూడా వారి సౌజన్యంతో ఇక్కడ కచేరీలు చేశారు. ఆ సందర్భంగా వారి వేళ ముఖ్య అతిథిగా ఉన్నారు. వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ సరస్వతి గాన సభ ఇక్కడ వచ్చినటువంటి ఆహుతులను ఉద్దేశించి శ్రీమతి లక్కరాజు శేష్ కుమార్ గారి స్మారక సంగీత శిక్షణా కేంద్రం నిర్వాహక సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు. అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క శుభాకాంక్షలు అండ్ పిల్లలకందరికీ నా యొక్క ఆశీస్సులు. ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమం మనం చూడడం ఇది ఒక గొప్ప అరుదైన సంఘటనగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత చిన్న పిల్లలు, ఇప్పుడు మనం ఆఖరి డ్యాన్స్ ప్రోగ్రాం చూసాం, ఒక 5 ఏళ్ళు పిల్లలు వాళ్ళు అంత చక్కగా నృత్యం చేస్తున్నారంటే దానికి అంతటికి వారికి శిక్షణ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు, వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శేషకుమారి గారు వారి కుటుంబం నాకు ఒక 30-40 సంవత్సరాలుగా పరిచయం. శేషకుమార్ గారి బ్రదరు వారు నేను కలిసి ఇక్కడ సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్లో మా ప్రాథమిక విద్యాభ్యాసం మేము ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఆయన శేషప్పారావు గారు నేను కలిసి మేము చిన్నప్పుడు వారి కారులో ఆ కాన్వెంట్ స్కూల్కి జగన్నాథపురంలో వెళ్తూ ఉండేవాళ్ళం. తర్వాత శేష్ కుమార్ గారితో ఎంతో కాలంగా పరిచయం. వారు ఎన్నో
పెద్ద పెద్ద పోస్టులు నిర్వహించారు. ఎన్ఎఫ్సిఎల్ డైరెక్టర్గా, వన్ ఆఫ్ ది డైరెక్టర్స్గా ఉంటూ ఉండేవారు. అలాగే కాకినాడ పబ్లిక్ స్కూల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా ఉండేవారు. వారితో పాటు నేను కూడా ఉండి వారితోటి చాలా మంచి పరిచయం ఉండేది. వారు ఎంతో ఈ సంగీత శిక్షణ ఇవ్వడంలో వారికి ఇవ్వాలనేటువంటి ఎంతో తాపత్రయం అది ఉండేది. మంచి సహృదయులు. నిజంగా వారిని కోల్పోవడం ఒక ఆత్మీయుణ్ణి కోల్పోయినంత బాధగా ఉండేది. సో వారి జ్ఞాపకార్థం మన సంఘ సభ్యులు, పర్టికులర్గా మన టిక్కు గారు, వీరంతా కలిసి ప్రతి ఏడాది ఈ పిల్లలకి ఈ సంగీత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. అందులో ఈరోజు చూసాం, ఒక 108 మంది పిల్లలు వివిధ రకమైన వాద్యాలు వాటిలో ప్రముఖతను నేర్చుకుంటున్నారు. వారు ఎంతో బాగా ఇవాళ మనకి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఇది ఒక మంచి ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి, వారి చిన్న వయస్సు నుంచి ఇటువంటి హాబీస్ మనం వారికి నేర్పగలిగితే వారు జీవితంలో ఎంతో క్రమశిక్షణతోటి ఎంతో మంచి పెద్ద పెద్ద అంటే వీళ్ళందరూ ఒక పెద్ద కళాకారులు అవుతారని నేను అనటం లేదు. బట్ ఏంటంటే ఈ సార్ట్ ఆఫ్ డిసిప్లిన్, ఒక హాబీ నేర్చుకోవడం, ఇవన్నీ వాళ్ళకి ఈ చిన్న వయసు నుంచి మనం నేర్పితే వారికి జీవితంలో వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉండి వారు ఎంతో వృద్ధిలోకి వస్తారు అనేటువంటి ఒక మంచి సాంప్రదాయం మనం నెలకొల్పుతున్నాం. అంచేత మనం ఈరోజు అందరం ఇక్కడ వారి కార్యక్రమాన్ని, వారి పెర్ఫార్మెన్స్ని మనం అందరం వీక్షించాం, తిలకించాం. అంచేత మనకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది అండ్ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత చిన్న పిల్లలు ఇంత మంచిగా ఈ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం, వేరి వాద్యాలతోటి ఇవ్వడం చాలా అభినందనీయమైన విషయం. ఈ కార్యక్రమానికి ఈరోజు నేను ఇక్కడ అటెండ్ అవ్వడం నాకు ఒక నిజంగా వరంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత చిన్న పిల్లలు ఇంత బాగా చేస్తున్నారనేటువంటిది మన రోజు ఉండేటువంటి వేరియస్ ప్రాబ్లమ్స్ తోటి మనం దీని గురించి ఆలోచించాం. సో ఇటువంటి మంచి కార్యక్రమాలు మన సూర్యకళామందిరంలో మన టిక్కు గారు, మన పెద్దాడు సూర్యకుమార్ గారు, వీరంతా కలిసి ఇంత మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైన. వారందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. వీణా టీచర్ గారిని పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారి శిష్యులు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత గాత్రం లక్ష్మీ కామేశ్వరి శిష్యుడు రావాలి, అందరూ. ఫాస్ట్గా రావాలి. గాత్రం టీచర్ గారు లక్ష్మీ కామేశ్వరి. తర్వాత వైలిన్ మహేంద్రవాడ నరసింహమూర్తి గారు, వారి శిష్యులు. వైలిన్ ఈ సమ్మర్ క్యాంపులో జాయిన్ అయిన వాళ్ళల్లో మన నరసింహమూర్తి గారి తెలియజేసుకుంటున్నాం. ఫ్లూటు నల్ 40 మంది వైలిన్ నేర్చుకునేవాళ్ళం.
తర్వాత ఫ్లూట్ అధ్యాపకులు బివిఎస్ శర్మ గారు. అందరూ వెళ్ళిపోకండి, ఫోటో ఉంది ఇక్కడ. తర్వాత మృదంగం అధ్యాపకులు అనిల్ కుమార్. తర్వాత నృత్య విభాగం శ్రీ లోకేష్ గారు. ఈ చిన్నపిల్లలందరికీ టీచర్లు శిక్షకులు అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఈ సమ్మర్ క్యాంపులో అప్లికేషన్ తీసుకుని వాళ్ళకి ఫోన్లు చేసి ఎంతో శ్రమించినటువంటి బుర్రా ప్రసాద్ గారికి, నరసింహమూర్తి గారు రమ్మనండి ఇక్కడికి.